అత్తయ్య, నన్ను క్షమించండి. ఈ రోజు మీకు అన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక నేను నా మనస్సాక్షిని ఎదురించి ఏ విషయాన్ని దాచిపెట్టలేను. ఏం మాట్లాడుతున్నావు దేవి నువ్వు? అత్తయ్య, నేను నిజం చెప్పేస్తాను. మా అమ్మ నాన్న ఎలాంటి అప్పులు లోను తీసుకోలేదు. వాళ్ళు ఊరు వదిలి పారిపోలేదు అత్తయ్య. ఏమన్నా? ఏం చెప్తున్నావు దేవి నువ్వు? అయితే నువ్వెందుకు ఇలాంటి అబద్ధం చెప్పావు? అదేంటంటే చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు? రేయ్, బెదిరించకరా. దేవికి చాముండేశ్వరి డబ్బు ఇవ్వగానే కొంచెం ఎమోషనల్ అయిందిరా. అమ్మా, నువ్వు నార్మల్ అవ్వు. నువ్విలా ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు కొంచెం సేపు మాట్లాడకుండా ఉండండి. దేవి ఏదో చెప్పబోతుంది, తనని మాట్లాడనివ్వండి. చెప్పు దేవి. సత్యాన్ని నన్ను అలా అబద్ధం చెప్పమని చెప్పింది. ఏంటి? సత్యానా? సత్య, అసలు వదిన ఏం చెప్తోంది? తను చెప్పేది నిజమా? అవును. చూసావమ్మా? ఏమంటున్నావు సత్య? అవును అర్జున్, నేనే దేవి అక్కని అలా చేయమని చెప్పాను. ఎందుకు? ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలాంటివత్తయ్య. దేవి అక్క పైన ఉన్న కోపంలో మీరు ఆమెనేమైనా చేస్తారేమోనని తను చాలా భయపడింది అత్తయ్య. అందుకే అప్పుడు నేను అలాంటి ఒక ఐడియా ఇచ్చాను. అయితే నువ్వే దేవిని అబద్ధం చెప్పమని రెచ్చగొట్టావా? అవును, ఆ ఐడియా నేనే ఇచ్చాను. ఓ, ఇదేనా మీరు పదే పదే చెవులు కొరుకుంటూ మాట్లాడుకునే రహస్యం? చూడండి అత్తయ్య, మీ ఇద్దరి బంగారు కోడలని. ఎందుకు సత్య ఇలా చేశావు? నేను నీతో ప్రేమగా అభిమానంగానే ఉన్నాను కదమ్మా. నన్ను నేను మీ ఇద్దరి కోసం ఎంతగానో మార్చుకుంటున్నాను కదమ్మా. ఎందుకు ఇంకా నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు? అమ్మా, నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను. సత్య, అయితే నీకు దేవి వదిన వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో తెలుసా? తెలుసు అర్జున్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? తెలుసు అర్జున్. చూసారా వదినా, ఇక్కడ ఎంత పెద్ద కుట్ర జరిగిందో? అది కూడా మనందరి కళ్ళ ముందే జరుగుతుంది. దేవి, ఎందుకే నిన్ను తనతో మాట్లాడుకు, స్నేహం చేయకని అన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు చూసావా? మన సమస్యలన్నింటికీ కూడా ఈ సత్య అనే కారణం. నిన్ను అబ్బి, రేయ్, ఓర్పుగా ఉండు. ఏదో గందరగోళం జరుగుంటుంది. మనం ఇలా తొందరపడకూడదు. అబద్ధం చెప్పమని చెప్పింది సత్యానే అని దేవి చెప్పింది కదమ్మా. తను కూడా అవును అని ఒప్పుకుంది కదా. అప్పుడు నేనెందుకు ఒప్పుకుండాలమ్మా? అభి, ఇక మీదట ఓర్పు అవసరం. ఇంతకు మించి ఓర్పు అవసరం. అది నాకిప్పుడు లేదమ్మా. రే అర్జున్, నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించాను. ఇప్పుడు చూసావా? ఇప్పుడేం చేస్తావురా నువ్వు? నేనొక నిర్ణయం తీసుకున్నాను. అందరూ వినండి. తెలిసో తెలియకో ఈ సమస్యల్లో సత్య కూడా ఇన్వాల్వ్ అయింది. తను చేసిన తప్పుని ఇక మీద తనే సరిచేస్తుంది. ఎలా? అదే ఎలా? ఇప్పుడే నేను సత్య కలిసి దేవి వదిన వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వెళ్తున్నాం. మేం వెళ్లి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మాతో పాటు ఇక్కడికి తీసుకుని వస్తాం. అర్జున్, అదే ఏయ్, నువ్వు మాట్లాడకుండా ఉండు. ఈ సమస్య ఇంతటితో ముగిసిపోవాలి. నువ్వు కూడా నాతో వస్తున్నావు. మనం వెళ్లి వదిన వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసి మాట్లాడి తీసుకొని వస్తున్నాం. అర్థమైందా? అర్జున్, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ప్లీజ్ రా అర్జున్. రా అర్జున్. చాలు, నువ్వు ఇప్పుడే బయలుదేరుతున్నావు. మాట్లాడాల్సింది ఏదైనా నువ్వు నాతో కారులో మాట్లాడు. అమ్మా, మేము వస్తాం. అర్జున్, అర్జున్, అమ్మా, వాళ్ళని ఆపద్దమ్మా. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఇదిగో అర్జున్, నీకు చాలా పుణ్యం ఉంటుంది బాబు. ఎలాగైనా దేవి వాళ్ళ అమ్మ నాన్నల్ని మూట కట్టి తీసుకురా బాబు.
ఈ సమస్యని ఇంతటితో ముగించు అర్జున్. అర్జున్ నన్నేమైనా నీకు హెల్ప్ చేయమంటావా? వద్దు మామయ్య, మనం ఏమైనా గొడవకు వెళ్తున్నామా? రాజీ చేయడం కోసమే కదా. నేను చూసుకుంటాం. వస్తామమ్మా.